జార్ఖండ్ లో 22 డేస్ నుంచి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే జేఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది కాబట్టి దానికి అకౌంటబిలిటీ తీసుకుంటూ సీఎం హేమంత్ సోరెన్ రిజైన్ చేయాలి అనేది వాళ్ళ డిమాండ్. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు కూడా వాళ్ళు తిరంగ యాత్ర చేసింది స్టూడెంట్స్ అందరూ కలిసి. సో ఆ తిరంగ యాత్రలో కూడా భారత్ మాతాకి జై, వందే మాతర్ ఇలాంటి స్లోగన్సే ఇచ్చిండ్రు. అది కూడా పీస్ఫుల్ గానే చేసిండ్రు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏమడిగిండ్రు అంటే మనకి ఫ్రీడమ్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి కాదు, బ్రిటిష్ నుంచి రావడం కాదు, మనకి ఇన్ఈక్వాలిటీస్ నుంచి రావాలి, ఇంజస్టిస్ నుంచి రావాలి, అకౌంటబిలిటీ లేని పొలిటీషియన్స్ నుంచి రావాలి, కరప్షన్ నుంచి రావాలి అని ఇలా స్ట్రాంగ్ గా డిమాండ్ చేసిండ్రు. ఇంకొకటి ఏం చెప్పిందంటే ఆగస్ట్ 16th సండే రోజు మేము జార్ఖండ్ లో ఉన్న 24 డిస్ట్రిక్ట్ లో రాహుల్ గాంధీ ఇంకా సీఎం హేమంత్ సోరెన్ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటి అంటే హేమంత్ సోరెన్ రిజిగ్నేషన్ చేయాలి. ఇంకొకటి రాహుల్ గాంధీని వాళ్ళు ఏమని క్వశ్చన్ చేసిందంటే స్టూడెంట్స్, మీరు మాకు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కాదు, మీరు గవర్నమెంట్ కి సపోర్ట్ చేయడం మానేయండి, అది చేస్తేనే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు అని రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేసిండ్రు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే 14 డేస్ నుంచి ఒక లీడర్ హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు. అయితే ఇది ఒక సైడ్ ఇలా ఉంది, వాళ్ళ మెయిన్ డిమాండ్ అయితే ఇదే, ఆగస్టు 20th లోపు సీఎం రిజిగ్నేషన్ చేయాలి అకౌంటబిలిటీ తీసుకుంటూ. ఇంకొక సైడ్ చూస్తే సీఎం హేమంత్ సోరెన్ నిన్న ఇండిపెండెన్స్ డేకి ఇచ్చిన స్పీచ్ లో ఏం చెప్పిండు అంటే జేఎస్పీఎస్సీ లీక్ అయింది, అది మాది తప్పే, కాకపోతే మేము దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాము, ఎవరైతే ఫ్రాడ్ చేశాడని తెలుస్తుందో వాళ్ళ మీద స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము, వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అయినా సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము, ఈసారి నుంచి మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తాము, ఆ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ని కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా పెట్టేసి రిజల్ట్స్ కూడా కరెక్ట్గా ఇస్తాము, ఆన్ ద టైం ఇస్తాము అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది నేను స్టూడెంట్స్కి మాట ఇస్తున్నా, ఇప్పటి నుంచి అకౌంటబుల్గా ఉంటుంది అని చెప్పారనమాట. సో చూడాలి మరి ఇక్కడ ఏం జరుగుతుందో, రిజిగ్నేషన్ అవుతుందా లేకపోతే స్టూడెంట్సే తర్వాత కాంప్రమైజ్ అవుతారా అనేది మనం చూడాల్సింది.